హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ వీడియో లోపల విఎస్ కోడ్ ప్లస్ గిట్హబ్ ఈ రెండింటిని ఏ విధంగా కనెక్ట్ చేస్తామన్న దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి దీంట్లో విఎస్ కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపల మనకు మెనూ బార్ అనేది ఉంటుంది. ఇందులో సోర్స్ కంట్రోల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి డౌన్లోడ్ గిట్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకు యూఆర్ఎల్ పాపప్ అనేది వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పేసి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం 64-బిట్ గిట్ ఫర్ విండోస్ సెటప్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో నేను సేవ్ యాజ్ అని తీసేసుకొని డౌన్లోడ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోగానే ఓపెన్ ఫైల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే డూ యూ వాంట్ రన్ దిస్ ఫైల్ అని చెప్పేసి పాపప్ వచ్చింది. నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో జనరల్ పబ్లిక్ లైసెన్స్ యాక్సెప్టబుల్ అడుగుతుంది. సో నేను ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ గిటప్ ఫోల్డర్ కూడా ఇదే ఉండాలని చెప్పేస్తున్నాను. ఆల్రెడీ మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఈ విధంగా పాపప్ వస్తుంది. సో నేను ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఫోల్డర్ అనేది ఉంది, ఇదే కావాలని అడుగుతుంది. ఎస్, అదే ఫోల్డర్ మీద కావాలంటున్నాను. నెక్స్ట్ నేను డెస్క్టాప్ ఐకాన్ కూడా కావాలని చెప్పేసి ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ 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 ఫైనల్లీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లాంచ్ గిట్ బాష్ వ్యూ రిలీజ్ నోట్స్ అని వచ్చేసింది. సో నేను లాంచ్ గిట్ బాష్ మీద క్లిక్ చేసుకొని దీన్ని అన్క్లిక్ చేసేసి ఫినిష్ చేసేస్తున్నాను. సో గిట్ బాష్ కూడా మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం గిట్ --- వర్షన్ అని టైప్ చేస్తే మనకు ఇచ్చేసింది. సో గిట్ వర్షన్ అనేది 2.44.0.windows.1 అని చెప్పేసి ఈ విధంగా మనకు వచ్చేసింది. సో గిట్ అనేది ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ ప్లీజ్ రీలోడ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఇక్కడ రీలోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రీలోడ్ మీద క్లిక్ చేయగానే పేజ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించే ఐకన్లో అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి సైన్ ఇన్ టు సింక్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా గిటప్ నుంచి సైన్ ఇన్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వెల్కమ్ మెసేజ్ వస్తుంది. దీంట్లో మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ హేమా కోడింగ్ స్కూల్ @gmail.com మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఏ పాస్వర్డ్ కావాలనుకుంటే ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన గిటప్కి ఏదైతే యూజర్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇవ్వాలి. సో నేను హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ అవైలబుల్ ఉంది అని చెప్పేసి అంటుంది. సో ఇక్కడ నేను స్కూల్ తీసేసి బ్యాంక్ తీసేసుకున్నాను. సో ఇట్స్ అవైలబుల్. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు ప్రోడక్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఒకేషనల్గా ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేయకుండానే డైరెక్ట్గా కంటిన్యూ చేస్తాను. సో వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ సింబల్ ఎక్కడ ఉంటే అటు సైడ్ మనం దీన్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. సో లైక్ దిస్. సో సేమ్ డైరెక్షన్ సబ్మిట్. సో వెరిఫికేషన్ డన్ అయిపోయిన తర్వాత మన మెయిల్కి ఒక కోడ్ అనేది సెండ్ చేస్తారు. సో ఈ కోడ్ని మనం మెయిల్ ఓపెన్ చేసి ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేసినట్లయితే మన గిటప్ సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ కోడ్ని ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేయగానే క్లారిఫికేషన్స్ అడుగుతుంది. హౌ మెనీ మెంబర్స్ వర్క్ విత్ యూ అని అడుగుతుంది. జస్ట్ మీ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ కంటిన్యూ ఫర్ ఫ్రీ. సో ఈ విధంగా మన గిటప్ సెటప్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి ఈ VS కోడ్ లోపల మళ్ళీ అకౌంట్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ టు సింక్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సమ్ ఆథరైజేషన్స్ అడుగుతుంది అనమాట. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక్కడ చేసిన తర్వాత ఈ పేజ్ డైరెక్ట్గా VS కోడ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయగానే. సో ఇప్పుడు మనం ఇక్కడ అకౌంట్ మీద చూసినట్లయితే గిటప్ అనేది ఇక్కడ లాగిన్ అయిపోయింది. నెక్స్ట్ పబ్లిష్ టు గిటప్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక సైన్ ఇన్ పాపప్ అనేది వస్తుంది. సో దీని మీద మనం అలౌ చేస్తున్నాము. సమ్ అడిషనల్ పర్మిషన్స్ అనేది అడుగుతుంది. సో దాన్ని కూడా ఆథరైజ్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే పేజ్ అనేది డైరెక్ట్గా VS కోడ్ మీద రీడైరెక్ట్ చేసేస్తాను.
నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ టు గిట్హబ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే హేమా కోడింగ్ స్కూల్ అనే ఫోల్డర్ అనేది ఇక్కడ షో చేస్తుంది అనమాట. మనం ఏదైతే ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్ని పబ్లిక్లోకి పుష్ చేయాలా, ప్రైవేట్లోకి పుష్ చేయాలని అడుగుతుంది. సో నేను పబ్లిక్ మీద పుష్ చేయమని చెప్తున్నాను. సో ఈ ఈ ఫోల్డర్లో ఉండే ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది. సో ఈ ఫోల్డర్లో మనకి ఏ ఫైల్స్ లేవు కాబట్టి ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. హేమా కోడింగ్ బ్యాంక్ అని చెప్పేసి ఒక HTML ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసేసి దీంట్లో HTML స్ట్రక్చర్ తీసేసుకొని నెక్స్ట్ పబ్లిక్ టు గిట్హబ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ అడుగుతుంది. సో దీంట్లో నేను పబ్లిక్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హేమా కోడింగ్ బ్యాంక్ HTML ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఆ ఫోల్డర్ అనేది డైరెక్ట్గా గిట్హబ్ లోపల పబ్లిష్ అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ పబ్లిష్డ్ హేమా కోడింగ్ స్కూల్ అనే ఫోల్డర్ అని మనకు అంటే ఈ హేమా కోడింగ్ స్కూల్ అనే రిపాజిటరీ లోపల ఈ హేమా కోడింగ్ స్కూల్ అనే ఫోల్డర్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మనం గిట్హబ్ ఓపెన్ చేసి చూస్తే గిట్హబ్ ఓపెన్ చేసి ఇందులో యువర్ రిపాజిటరీ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా హేమా కోడింగ్ స్కూల్ అనే రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మనకు హేమా కోడింగ్ బ్యాంక్ అనే HTML ఫైల్ అనేది వచ్చేసింది. సో మనం VS కోడ్లో ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసామో అదే స్ట్రక్చరు మనకి ఇక్కడ వచ్చేసింది. సో సేమ్ రిజల్ట్ మనకి వచ్చేసింది. సో ఈ విధంగా VS కోడ్ని గిట్హబ్తోని కనెక్ట్ చేస్తాం. సో VS కోడ్లో ఏ కోడ్ అవుతుందో ఆ కోడ్ని మొత్తం మనం ఈ విధంగా పబ్లిష్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేసి మనం కోడ్ని పబ్లిష్ చేద్దాం. సో నెక్స్ట్ హేమా బ్యాంక్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాం. bank.html అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో S2 ట్యాగ్ని తీసుకొని వెల్కమ్ టు హేమా బ్యాంక్ అని చెప్పి తీసేసుకోమని ఇప్పుడు చూడు ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయగానే సోర్స్ కంట్రోల్ లోపల మనకి ఈ విధంగా ఫోల్డర్ అనేది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే అది స్టేజ్ అయిపోతుంది. స్టేజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కమిట్ మెసేజ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ కమిట్ అని చెప్పి చేసుకుంటున్నాను. ఫస్ట్ కమిట్ అని ఒక జనరల్ మెసేజ్ ఇచ్చేస్తున్నాను. కమిట్ మీద క్లిక్ చేయగానే ఆ చేంజెస్ అనేది కమిట్ అయిపోతాయి. కమిట్ అయిపోయిన తర్వాత సింక్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే ఈ చేంజెస్ అనేటివి మనం ఏ రిపాజిటరీకి అయితే పుష్ చేయాలనుకుంటున్నామో ఆ రిపాజిటరీకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ పుష్ 1 కమిట్ టు ఆరిజిన్ ఆర్ మెయిన్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయగానే ఆప్షన్ అడుగుతుంది. పుల్ అంటే మనం ఎప్పుడైతే దీన్ని సింక్ చేద్దాం అనుకుంటున్నాం అప్పుడు పుల్ ఆర్ పుష్ రెండు కాంబినేషన్లో అవుతాయి ఓకేనా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి అంటున్నాం. సో ఓకే మీద క్లిక్ చేయగానే ఆ చేంజెస్ అనేటివి పబ్లిష్ అయిపోతాయి అంటే పుష్ అయిపోతాయి గిట్హబ్కి. ఇప్పుడు మనం గిట్హబ్ ఓపెన్ చేసి చూసినట్లయితే నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో హేమా బ్యాంక్ అనే HTML ఫైల్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. వెల్కమ్ టు హేమా బ్యాంక్ కోడ్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. మనం ఇక్కడ ఏదైతే రిటర్న్ చేసామో సేమ్ అదే కూడా వచ్చేసింది. మనం కమాండ్స్ యూజ్ చేసి కూడా కోడ్ని పబ్లిష్ చేయొచ్చు. సో దాన్ని ఎలా చేస్తామో చూద్దాం. సో నేను ఇక్కడ ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఫైల్ నేమ్ .html తీసేసుకున్నాను. దీంట్లో కూడా H3 ట్యాగ్ని క్రియేట్ చేస్తున్నాను. చేసి వెల్కమ్ టు కోడింగ్ వరల్డ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. కోడింగ్ వరల్డ్. ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేసి దీంట్లో ఫస్ట్ గిట్ స్టేటస్ అంటే ఏ స్టేటస్లో ఉందో చూస్తున్నాం. సో ఇక్కడ ఏముంటుంది, మన బ్రాంచ్ అయితే ప్రజెంట్ మెయిన్ పైన ఉంది. దీంట్లో ఒక అన్ట్రాక్డ్ ఫైల్ ఉందని చెప్తుంది. సో ఈ ఫైల్ని ట్రాక్ చేయడం కోసం గిట్ యాడ్ ఆ ఫైల్ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం. హేమా కోడింగ్ స్కూల్ .html. సో ఆ ఫైల్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఫైల్ని కమిట్ చేస్తాం. సో దానికోసం గిట్ కమిట్ -m అని చేసుకొని దీంట్లో ఒక మెసేజ్ ఇస్తాం. ఇక్కడ మనం సోర్స్ కంట్రోల్లో ఏ విధంగా అయితే ఇక్కడ మెసేజ్ ఇస్తామో సేమ్ ఇక్కడ మెసేజ్ అనేది ఇస్తాం అనమాట. సో ఇక్కడ నేను సెకండ్ కమిట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సెకండ్ కమిట్ ఎంటర్ చేయగానే కోడ్ అనేది కమిట్ అయిపోతుంది. సో కమిట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే మనం ఏదైనా కోడ్ని పుష్ చేసే ముందు పుల్ అనేది తీసుకుంటాం. సో మనం ఎప్పుడైతే గిట్ పుల్ తీసుకుంటామో అది మనకు అప్డేట్ ఇచ్చేస్తుంది. ఏమని ఇస్తుంది, ఆల్రెడీ అప్ టు డేట్. సో ప్రతి ఒక్కటి అప్ టు డేట్ ఉంది. సో ఏం చేంజెస్ అనేది అవ్వలేవు. అవి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం గిట్ పుష్ అనేది చేసేస్తాం. సో గిట్ పుష్ అని చేయగానే మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది గిట్ లోపలికి పుష్ అయిపోతుంది. ఇక్కడ కూడా మీరు అప్డేట్ చూడొచ్చు. ఇప్పుడు మనం
గిటబ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ మనకు హేమ కోడింగ్ స్కూల్ అనే ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో దీంట్లో హేమ కోడింగ్ వరల్డ్ అనే కోడ్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఈ విధంగా విఎస్ కోడ్ని గిట్హబ్ని కనెక్ట్ చేస్తాం. మీకు ఈ గిట్హబ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లోపల ఎక్కడైనా ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని నాకు కమెంట్ పెట్టండి. నేను ఆ కమెంట్స్ చూసి ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అంటే కొన్నిసార్లు కొన్ని ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలో చెప్తాను. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.